పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి శివుడు ఎలా వచ్చాడో తెలుసా? భయానకమైన రూపంలో వచ్చాడు. మెడలు స్కల్స్తో దండ వేసుకుని ఎవ్వరూ ఎప్పుడూ చూడనంత భయంకరమైన రూపంలో దర్శనమిచ్చాడు. పెళ్లికి తనతో పాటు బారాత్లో దయ్యాల్ని, భూతాల్ని, అఘోరాల్ని తీసుకునొచ్చాడు. ఇదంతా చూసిన పార్వతీదేవి వాళ్ళ తల్లిదండ్రులు చాలా భయపడ్డారు. ఇలాంటి మనిషి దగ్గర నా పువ్వు లాంటి సున్నితమైన కూతురు ఎలా ఉంటుంది అని కంగారు పడ్డారు. తల్లిదండ్రుల భయాన్ని గమనించిన పార్వతీదేవి వెంటనే తన రూపాన్ని మార్చేశారు. భయానకంగా కానీ భవ్యంగా ఉన్న చంద్రఘంటాదేవి రూపాన్ని దాల్చారు. ఈ రూపంలో చంద్రఘంటాదేవికి 10 చేతులుంటాయి. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉంటుంది. ఒక చేతిలో కమండలం, ఒక చేతిలో కమలం, ఒక చేతిలో సుదర్శన చక్రం, ఒక చేతిలో గద. తెలుసా, ఈ రూపంలో అమ్మవారి తల మీద చంద్రుడు కూడా ఉంటాడు. అందుకే ఈ రూపాన్ని చంద్రఘంటాదేవి అని పిలుస్తాము. చంద్రఘంటాదేవి రూపాన్ని చూసి మహాదేవుడు కూడా శాంతించాడు. పెళ్లి చక్కగా జరిగింది. పార్వతీదేవి తల్లిదండ్రులు కూడా ఇంక భయపడలేదు. ప్రతి స్త్రీలో భవ్యంగా ఉండే గుణాలు, భయంకరంగా కనిపించగలిగే ఉండే గుణాలు 2 ఉంటాయి. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అవి బయటికొస్తాయి అని గుర్తు చేసే ఈ రూపానికి నమో నమః. ఇది చంద్రఘంటాదేవి కథ. నచ్చిందా?